అయ్యో స్వామి, అస్తమానం పక్కకు లాక్కొస్తున్నా. అసలు నగలు ఎలా వచ్చాయి? వచ్చాయి కదా. అందరికీ చెప్పినట్టు నాకు చెప్పకు. ఆ మెరుగు పెట్టిన వాడు దొరకలేదు, నువ్వా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేదు, కానీ నగలు మాత్రం ప్రత్యక్షమయ్యాయి. ఎలా? పోయిన నగలు ఇంట్లో ఎలా ఉన్నాయి? అంటే నగలు ఇంట్లో ఉన్నాయన్న విషయం ముందే నీకు తెలుసు. అయితే ఇందాక మా వాళ్ళందరూ అనుమానించినట్టు ఆ నగల్ని నువ్వే... ఏం మాట్లాడుతున్నావు? నేనే నిన్ను అనుమానించట్లేదు, కానీ నగలు ఎలా వచ్చాయో నువ్వు చెప్పకపోతే మా వాళ్ళందరూ అన్నమాటే నేను నమ్మాల్సి వస్తుంది. నిజం చెప్పు పల్లవి. నిన్నే మాట్లాడవే. చెప్పాలా? చెప్తావనే కదా నిన్ను అడుగుతుంది. నగల్ని మెరుగు పెట్టిన వ్యక్తి తీసుకుని వెళ్ళలేదు. మరెవరు తీశారు? చెప్పు పల్లవి. ఎవ్వరూ తీయలేదు. వాడే బయటికి తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఈ ఒరిజినల్ నగల మూట వాడి బ్యాగ్ లో నుంచి కింద పడింది. వాడు చూసుకోలేదు. అది నేను చూసి జాగ్రత్త పెట్టాను. నిజమా? నమ్మవా? నువ్వు చెప్తే నమ్ముతాను. మరి నగలు ఇక్కడే ఉన్నప్పుడు మరి వాడిని బతకడం కోసం వాడింటి వరకు ఎందుకు తీసుకెళ్ళావు? అందరినీ ఇంతసేపు ఎందుకు టెన్షన్ పెట్టావు? నగలు పోయాయంటే ఎవరెవరు ఎలా రెస్పాన్స్ అవుతారో, ఎవరు నన్ను పోలీసులకు అప్పగించడానికి తహతహలాడతారో చూద్దామని. నగలు దొరికాయి కదా, ఇంకా కూల్ అవ్వు. ఏదేదో చెప్తుంది గాని అడిగిన దానికి సమాధానం చెప్పదే. ఏదో చేసింది కానీ దాస్తుంది. ఈ పల్లవి ఎప్పుడు ఇంతే. నగలు ఇంట్లోనే ఏదో ఒక మూల దాచిపెట్టారని అప్పుడే అర్థమైంది. పూజ ప్రారంభమయ్యే సమయానికే వస్తాయి, నగలు వస్తాయి అని పల్లవి అంత కాన్ఫిడెంట్ గా చెప్తుంటే ఎలా వస్తాయా అని ఆలోచించుకుంటున్నారు. కానీ నన్ను, పల్లవిని మీరు పూర్తిగా అబ్జర్వ్ చేశారా? అందరూ హాల్లో పూజ జరుగుతున్న చోటే ఉంటే మధ్య మధ్యలో మా అమ్మ నేను మిస్ అయ్యేవాళ్ళం. అది మీరు గమనించలేదు కదా? అమ్మా, ఇక పూజ ప్రారంభిద్దాం. పంతులు గారు, నగలు తీసుకొస్తాను. అమ్మవారికి అలంకరణ చేసి తర్వాత పూజ మొదలు పెట్టండి. అలాగేనమ్మా. అమ్మా, ఇంట్లో ఉన్న ఖాళీ స్థలాల్ని వెతకడం మొదలు పెట్టాం. ఫైనల్లీ మా అనుమానం నిజమైంది. మీ భాగోతం బయటపడింది. నగలు ఎలా వస్తాయి అని మీ అమ్మగారు వాళ్ళందరూ అంటుంటే వచ్చాయి కదా ఇంకెందుకు అని ఆ ఆనందంలో ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ చరణ్ నిలదీశాడు. ఇప్పుడేంటి, ఈ పని చేసింది మేమే అని మా తమ్ముడికి చెప్పేస్తావా? చెప్పమంటావా? భయమేస్తున్నా. నేను ఈ విషయం చెప్పుంటే ఈ పార్టీకి మీ అందరి ముందు నిలబెట్టి చీ కొట్టేవాడు. ఈ ఇంటి ఆడపిల్లవయ్యుండి నువ్వు కూడా వీళ్లతో కుట్ర చేస్తావా? నిన్నసలు ఏమనాలి? తను ఇలాంటి పనులు చేస్తోందంటే ఈ ఇంటి బిడ్డ కాబట్టి తిట్టి వదిలేయొచ్చు. కాని నువ్వు ఈ ఇంటి కోడలు వక్షిత. ఇలాంటి పనులు చేశావని తెలిస్తే వాళ్ళ కోడలుగా నిన్ను ఇంట్లో ఉండనిస్తారా? అప్పుడు నీ బ్రతికేమవుతుంది? తనకంటే బుద్ధి లేదు, నీకేమైంది? పైగా
మీ ఇంట్లో నుంచి వచ్చింది ఇప్పుడు మా ఇంట్లో ఉంటుంది. మీ ఇంట్లో నుంచి వచ్చిన పిల్ల వల్ల ఇక్కడ నగలు పోయాయంటే నా కూతురు మీద నిందలు వేస్తారు. తన కాపురం ఏమైపోతుందని, పల్లవి వల్ల తన కాపురం పాడైపోయిందని చెప్పి అన్ని డైలాగులు మాట్లాడారు మీరు. పల్లవి అంటే మొదటి నుంచి మీ ఇద్దరికి నచ్చదు. హ, కానీ సాన్విక, నువ్వెందుకు దాని మీద కక్ష కట్టావో నాకు అర్థం కావట్లేదు. చూడండి, మీరంతా నన్ను శత్రువులా చూసినా నేను మాత్రం మిమ్మల్ని ఎప్పుడూ అలా అనుకోవట్లేదు. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా అక్షిత నేను సొంత చెల్లిలాగే అనుకుంటున్నాను. అందరూ నాకంటే వయసులోనూ ఆస్తిలోనూ అన్నిట్లోనూ పెద్దవాళ్లే. కానీ ఇంత పెద్దవాళ్ళయ్యుండి మీరిలాంటి పని. మీలో ప్రతి ఒక్కరూ నా వల్ల హర్ట్ అయ్యారని నాకు అర్థమైంది. నన్ను క్షమించండి. అంతేకాని నన్నేదో చేయాలనే కోపంతో అందరి ముందు మీరు తలదించుకునే పరిస్థితి తెచ్చుకోకండి.